టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమి. ఇతడు గత కొన్ని రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే షమి గురించి కొత్తగా వినిపిస్తున్న వార్తలు కొన్ని వైరల్ అవుతున్నాయి. షమి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత సీనియర్ పేసర్ షమి టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనా? షమి సాంప్రదాయ ఫార్మాట్లో ఇక రీఎంట్రీ లేనట్లేనా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో నడుస్తున్న పెద్ద చర్చలో ఇదొకటని చెప్పాలి. ఇంతకుముందు షమి భారత జట్టు తరపున 2 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్ను ఆడాడు. 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ఇది ఆఖరిగా ఆడిన మ్యాచ్. మొత్తం 4 వికెట్లు కూడా తీశాడు. 2023లో వన్డే వరల్డ్ కప్లో షమి రైట్ ఆర్మ్ లీడ్ వికెట్ పేసర్గా నిలిచాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో షమికి సర్జరీ అయ్యింది. సర్జరీ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కోలుకున్నాక దేశీ క్రికెట్తో షమి రీఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్లలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. టీమిండియాకు వన్డేల ద్వారా సెలెక్ట్ అయ్యాడు. 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో కూడా రాణించాడు. ఇక మళ్ళీ మరోసారి షమి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడున్న భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పాలి. ఇక టెస్టులో అయితే మాత్రం చోటుకు ఛాన్స్ లేకుండానే పోయింది. టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 2023 తర్వాత షమి టెస్ట్ ఫార్మాట్కు అసలు ఎంపిక కాలేదు. గతేడాది ఆస్ట్రేలియా టూర్, ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ రెండింటిలో షమికి మొండి చేయి చూపారు. సెలెక్టర్లకు షమిని ఎందుకు దూరం పెట్టారని ప్రశ్న ఎదురైతే షమి ఫిట్గా లేడని చెప్పారు. ఫిట్గా లేడనే వార్తపై షమి మాత్రం స్పందించలేదు. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్కు కూడా సెలెక్టర్లు షమిని పక్కన పెట్టారు. ఈ సిరీస్లో ఆడే ప్రధాన పేసర్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ప్రసిద్ధులకు చోటు కల్పించారు. ఆల్రౌండర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇదే విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సమావేశంలో షమిని ఎందుకు సెలెక్ట్ చేయలేదనే ప్రశ్నకు సింపుల్గా అగర్కర్ అతడి అంశంపై అప్డేట్ లేదని కొట్టిపడేశాడు. షమి దులీప్ ట్రోఫీలో ఆడాడు, కానీ గత 2-3 ఏళ్లుగా రెడ్ క్రికెట్లో ఎక్కువ ఆడలేదని కుండబద్దలు కొట్టాడు. బెంగాల్ తరపున దులీప్ ట్రోఫీలోనూ ఒక్కటే మ్యాచ్ ఆడి ఉంటాడనుకుంటా. అసలు బౌలర్గా తను ఏం చేయగలడో మాకు తెలుసు. ఎక్కువ మ్యాచ్లు ఆడితేనే మేము పరిగణలోకి తీసుకుంటామని, ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదన్నట్లుగానే అగర్కర్ చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడున్న భారత టీంలో చోటు సంపాదించాలంటే తన బౌలింగ్ తన అదృష్టంపై ఆధారపడి ఉందని చెప్పాలి. ఎందుకంటే షమి టెస్ట్ రీఎంట్రీ ఇక లేదనే సంకేతాలు సెలెక్టర్ అగర్కర్ సంకేతాలు ఇచ్చేశాడు. చూడాలి మళ్ళీ వన్డేలు, టెస్టులు, టీ20లకు షమికి చోటు దక్కుతుందో. దక్కితే మాత్రం అది వరమని చెప్పుకోవాలి. ఏం జరుగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.